Dear students, today class kidney disorders. Last class లో మనం చెప్పుకున్నాం కదండి. ఓకేనా? RAS సిస్టమ్ రెగ్యులేషన్స్ ఆఫ్ కిడ్నీ చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అండ్ నీట్ ఎగ్జామ్. ఒకవేళ మీకు ఏం అర్థం కాకపోతే మీరు దయచేసి ప్రిన్సిపల్ సార్కి కానీ లేకపోతే మన శ్రీనివాస్ సార్ కానీ ఎవరికైనా చెప్తే కనుక నేను మళ్ళీ ఆ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఎప్పటికప్పుడు సిద్ధపడతాను కూడా. కానీ అది ఒక రోజు ముందు రోజు మీరు చెప్తే దాన్ని ఇంకా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ మీరు ఏ విషయంలో భయపడక్కర్లేదు, చెప్పమంటే మళ్ళీ క్లాసులు వివరంగా చెప్పవచ్చు. ఇక్కడ కిడ్నీ డిజార్డర్స్, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల సమ్ పీపుల్స్ ఆర్ కిడ్నీ ఫెయిల్యూర్స్. ఓకే, ఆ కిడ్నీ ఫెయిల్యూర్స్ అవ్వడం వల్ల కూడా చాలామంది చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ పారాసిటమాల్స్ యూజ్ చేయడం వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల, అంటే ప్రతిదానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కూడా కిడ్నీలో ఉండే ఫంక్షన్ మార్పు తీసుకొని వస్తాయి. కాబట్టి ప్రతిదానికి మనం మెడిసిన్స్ యూజ్ చేయకుండా దానికి ఇంకొక రకమైన పరిష్కారం చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో కిడ్నీ డిజార్డర్స్లో ఫస్ట్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూరు, కిడ్నీ స్టోన్స్, గ్లోమెరులోనెఫ్రాటిక్, నెక్స్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఫస్ట్ది కిడ్నీ ఫెయిల్యూర్. ఓకే, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఎప్పుడైతే ఎఫీరియంట్ ఎట్రియోల్స్ నుంచి వచ్చే బ్లడ్ ప్యూరిఫైడ్ అవ్వడం జరగట్లేదు. ఓకే, దేర్ ఆర్ నో ఫిల్ట్రేషన్స్ ఆఫ్ బ్లడ్. ఓకే, దట్స్ వై ద పీపుల్ సఫరింగ్ డెత్ కండిషన్. ఓకే, చాలా సఫర్ అవుతుంటాడు, చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంతకీ బ్లడ్లో ఉండే బ్లడ్డే మనకు ఎప్పుడైనా నేర్చుకున్నాం. బ్లడ్లో ఉండే సమ్ ఎలిమెంట్స్నే యూరియా రూపంలోను, అమ్మోనియా రూపంలోను, నెక్స్ట్ పొటాషియం రూపంలోను అవి ఏం చేస్తున్నాయి, సమ్ వాటర్ మాలిక్యూల్లోను మనం బయటికి రిలీజ్ చేస్తున్నాం. అంటే ఇందులో జరిగే ప్రాసెస్ లోపలే జరుగుతుంది. అలాంటి ప్రాసెస్ జరగకపోవడం వల్ల, ఆ ప్రాసెస్ జరిపేది ఎవరు? కిడ్నీ. ఆ జరగకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ జరగడానికి దానికన్నా ముందు ప్రాసెస్ని ఏమంటామంటే ఒక మెథడ్ ఉంది, దాన్ని హీమోడయాలిసిస్. ఓకే, హీమోడయాలిసిస్ ద్వారా కిడ్నీని కొంచెం ఆ మనిషిని కాస్త ప్రాబ్లమ్స్ నుంచి సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, అది ఏంటి ప్రాసెస్ ఏంటనేది ఇది చాలా కొంచెం ఒక 2 minutes ఉండే ప్రాసెస్. ఒక డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దేర్ ఆర్ నో బ్లడ్ ఫిల్టరేషన్, దట్స్ వై సమ్ పీపుల్స్ ఆర్ సఫరింగ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్స్. దీనికి ఎగ్జాంపుల్ హీమోడయాలిసిస్. వాట్ ఈస్ ద కిడ్నీ స్టోన్స్? స్టోన్ ఫార్మేషన్ అంటే రాళ్ళు ఫామ్ అవుతాయి అంటారు, కిడ్నీలో రాళ్ళు వచ్చాయి అంటారు సాధారణమైన వ్యక్తులు. అంటే రాళ్ళు రావండి. ఎప్పుడైతే గ్లోమరులర్ ఫిల్టరేషన్, మీకు ఆల్రెడీ చెప్పానండి, గ్లోమరులర్ ఫిల్టరేషన్ ఏముంటుంది, దిస్ ఇస్ కాల్డ్ ఎఫీరియంట్ ఎట్రియోల్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ గ్లోమరులస్, దిస్ ఇస్ కాల్డ్ బోమెన్స్ క్యాప్సల్. గ్లోమరులస్ లో ఉండేది ఏంటి? స్లిట్ పోర్. ఓకే, బోమెన్స్ క్యాప్సల్ లో ఉండేది నెట్ ఏంటి? పోడోసైట్ సెల్స్ ఆర్ పోరోసైట్ సెల్స్. అక్కడ ఎప్పుడైతే ఈ సోడియం కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ సమ్ ఎలిమెంట్స్ క్రిస్టల్స్ రూపంలో ఉండిపోతాయి. క్రిస్టల్స్ అంటే స్ఫటికాకృతిలో మారిపోయి ఇక్కడ ప్రైమరీ యూరిన్ రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ప్రైమరీ యూరిన్ అవ్వడం పీసీటీ కదండి, పీసీటీలో రావాలి కదా. కానీ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ క్రిస్టల్స్ రూపంలో ఉండే సోడియం కానీ, పొటాషియం కానీ, నెక్స్ట్ దానికి సంబంధించిన దాన్ని ఏమంటారంటే కొన్ని దాన్ని ఏమంటారు మినరల్స్ ఏమైపోతాయంటే అడ్డుకట్టగా ఉండిపోతాయి. ఫిల్టరేషన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం కిడ్నీ స్టోన్స్ అంటాం. ఇది చాలా మెథడ్గా మనం కిడ్నీ స్టోన్స్ని మనం సెట్ చేయొచ్చు. ఎలాగంటే డిహైడ్రేషన్ కండిషన్తో కాకుండా ఎక్కువ వాటర్ తీసుకుంటాం వల్ల ఈ జగిల్లో పడిన, అంటే జగిల్ అంటే స్ప్లిట్ పోర్ కానీ, పోడో
సైడ్స్లో పడిన ఈ క్రిస్టల్ రూపంలో మారిపోయినాయి కదండి అయాన్స్, మినరల్స్. ఈ మినరల్స్ కరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒకటి. రెండవది ఏంటంటే ఒక్కొక్కసారి యూరిన్ పాస్ చేసినప్పుడు ఒక్కొక్కటి క్రిస్టల్స్ రూపంలో పడిపోయినంత ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. వాటర్ ఎక్కువ తాగడం వల్ల చాలా మంచిది. వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఆక్సిజన్ ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఆల్ బాడీ పార్ట్స్ ఆఫ్ ది ఆక్సిజన్ మాలిక్యూల్ ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇలాంటి యూరిన్లో ఉండే క్రిస్టల్స్ కలుగుతూ ఉంటాయి. నెక్స్ట్ కిడ్నీ ఫిల్టరేషన్ అయినప్పుడు సమ్ యూరియా కానీ, సమ్ అమోనియా కానీ, పస్ సెల్స్ కానీ, బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. సో మంచినీళ్ళు ఎక్కువ తాగడం, వాటర్ ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. సమ్ పీపుల్స్ వాటర్ చాలా రేర్గా తీసుకుంటారు, చాలా తక్కువగా తీసుకుంటారు. వాళ్ళకి డైజెషన్ అవ్వడం చాలా కష్టం, యూరిన్ పాస్ చేసినప్పుడు చాలా కష్టం, నెక్స్ట్ మోషన్స్కి వెళ్ళినప్పుడు చాలా కష్టం. ఇవన్నీ ప్రాబ్లమ్సే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల. హెడ్ఏక్ విపరీతంగా వస్తుంటుంది. ఎందుకని? వాటర్ తీసుకోకపోవడం వల్ల, ఆక్సిజన్ సప్లై కాకపోవడం వల్ల. సో ఇక్కడ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఏంటంటే ఇక్కడ క్రిస్టల్గా ఫామ్ అయిపోయి ఫిల్టరేషన్ అయ్యే పేపర్కి అడ్డుకట్టుగా ఉండడం వల్ల కిందకి వాటర్ యూరిన్ పంపించడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పానండి ఈ లోపల బాంబిన్స్ క్యాప్సూల్ జరిగే బస్. అలాగే యూరిట్రాలో కూడా ఓకే ఇలాగ చూడండి ఒకసారి ఎలా వేసిన క్రిస్టల్స్కి ఇలా ఫామ్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు యూరిన్ నుంచి కొలాక్టిన్ ట్రాక్ట్ నుంచి యూరిన్ వస్తుంది అనుకోండి, ఎంత ఇరుకుగా ఉన్నది, ఇవన్నీ కూడా ఇరుకుగా ఉన్నాయి కదా. ఈ ఇరుకుగా రావడం వల్ల యూరిన్ వెళ్ళేటప్పుడు కాస్త పెయిన్ఫుల్గా ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ వస్తుంది, ఓకే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇలాంటి సింటమ్స్ అన్నీ మనకి కిడ్నీ స్టోన్స్లో కూడా చూడవచ్చు. అంటే ఇవన్నీ కూడా యూవీ రేస్ కానీ సమ్ ఎలక్ట్రాన్స్ కానీ ఉపయోగించి కరిగించవచ్చు. ఈ కరిగించడం, తీయడం, సర్జరీ చేయడం కన్నా ముందుగానే మనం ఏం చేసుకుంటామంటే కనీసం 4 లీటర్ వాటర్ని ఎక్కువ తీసుకుంటే సో ఇలాంటి స్టోన్స్ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే టోటల్గా మనం ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే సమ్ మినరల్స్ modified crystals. Okay, the crystals problematic in urine formation. అడ్డుకట్టగా ఉండడం వల్ల వచ్చే స్టోన్స్ మనం కిడ్నీ స్టోన్స్ అంటే. అలాగే యూరిట్రాలో కూడా గ్లోమరల్ నెఫ్రాంటిక్. గ్లోమరల్ నెఫ్రాంటిక్స్ అంటే కిడ్నీ రెడ్డిష్ కలర్లో మారిపోవడం, కిడ్నీ ఏమో కొంచెం పెయిన్ఫుల్గా ఉండడం, నెక్స్ట్ స్వెట్టింగ్ ఫామ్ అవడం, నెక్స్ట్ కిడ్నీలో కొంచెం పస్ ఫామ్ అవడం, పెయిన్ఫుల్గా రావడం, ఇలాంటివన్నీ కూడా వచ్చే డిసీజెస్ని మనం ఏమంటామంటే గ్లోమరల్ నెఫ్రాంటిక్స్ అంటాం. మరి కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్, బోత్ ఆర్ కిడ్నీ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ హ్యూమన్ బాడీ. ఓకే, డోనర్ ఎవరైతే కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ కిడ్నీ తీసుకున్న వ్యక్తి ఇవ్వగలుగుతున్న వ్యక్తి ముందుగా తీసుకున్న వ్యక్తి ఏం చేయాలంటే బ్లడ్ గ్రూప్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అలాగే టిష్యూస్ కూడా సమాన స్థితిలో ఉన్నాయి లేదా చూసుకుంటూ ఉండాలి. ఈ 2 స్థితిలో ఉంటేనే కిడ్నీ మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కిడ్నీ యొక్క డిజార్డర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కిడ్నీ డిజార్డర్స్, కిడ్నీ ఫెయిల్యూర్, both are kidney failure. That's why methods of hemodialysis. Kidney stones, nephrantic అంటే కిడ్నీలో స్వెట్ ఫామ్ అవడం కానీ, కిడ్నీలో వాటర్ ఫామ్ అవడం కానీ, కిడ్నీ రెడ్డిష్ కలర్ కానీ. ట్రాన్స్ప్లాంటేషన్, బోత్ ఆర్ కిడ్నీ ట్రాన్స్పోర్ట్. డోనర్ ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా బ్లడ్ గ్రూప్ చూసుకోవాలి. అలాగే ఆ టిష్యూస్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పబ్లిక్ ఎగ్జామినేషన్కి. నెక్స్ట్, వాట్ ఈస్ ద హీమోడయాలసిస్? What is the hemodialysis? హీమోడయాలసిస్ అంటే చూడండి, ఒక వ్యక్తి యొక్క చేయి తీసుకొని, అంటే మేము హ్యాండ్ తీసుకొని
చేయి తీసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక కలర్ షాప్ తీసేసి చూడండి, ఇక ఒక నీళ్ళ సహాయంతో శరీరానికి గుచ్చి ఓకే ఆ శరీరం నుంచి ఏం చేస్తున్నానంటే ఒక బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నాను. దిస్ ఇస్ కాల్డ్ బ్లడ్ ట్యూబ్. అంటే ఈ ట్యూబ్లోకి బ్లడ్ తీసుకున్నాడు. వాడు సిరంజి దేనికి వచ్చాడు? బ్రాంకియల్ ఆర్టరీకి వచ్చాడు. దీన్ని ఏమంటామంటే బ్రాంకియోల్ ఆర్టరీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రాంకియోల్ ఆర్టరీకి గుచ్చి దానిలోని బ్లడ్ తీసుకుంటూ ఉన్నాడు. దిస్ ఇస్ కాల్డ్ బ్లడ్ ఫ్లో అవుతుంది. ఈ బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు దీనికి ఓకే ఒక ట్యూబ్లో దిస్ ఇస్ కాల్డ్ దీని ట్యూబ్ అంటారు. ఈ ట్యూబ్లో కూడా ఏమంటే హెపరిన్ సొల్యూషన్ వేస్తారు. హెపరిన్ సొల్యూషన్ దీనికి రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి. సో ఇక్కడ బ్లడ్ ఫ్లో అవుతుంది. ఈ ఫ్లోటింగ్లో దీన్ని తీసుకెళ్ళి ఒక చాంబర్లో పెట్టడం జరిగింది. ఇలా బ్లడ్ ఫ్లోట్ అవుతుంది. ఈ చాంబర్ మనం ఏంటంటే సెల్లోఫాన్స్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ సెల్లోఫాన్ ట్యూబ్. ఓకే అంటే ఈ ట్యూబ్లోకి వెళ్తున్న బ్లడ్ ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ సెల్లోఫాన్లో ప్లాస్మా ఎప్పటికప్పుడు ప్లాస్మా వస్తుంది. అంటే ఇలా వెళ్తున్న ట్యూబ్లో ఈ బ్లడ్ శాంపిల్స్లో సమ్ ఎలిమెంట్స్ అంటే అమోనియా కానీ ఓకే పొటాషియం కానీ సమ్ బైకార్బోనేట్ అయాన్స్ కానీ ఈ సెల్లోఫాన్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇందులో ఉండే లేయరు అమోనియాని కానీ పొటాషియం కానీ ఆకర్షించుకొని ఈ సెల్లోఫాన్లోకి రిలీజ్ చేస్తాయి. సో ఇందులోకి వచ్చేస్తాయి. ఈ సెల్లోఫాన్లో ఎప్పటికప్పుడు ప్యూరిఫైడ్ అవ్వడానికి ఒక ట్యూబ్ పెడతారు. ఈ సెల్లోఫాన్స్లో ఒక లిక్విడ్ని పంపిస్తూ ఉంటారు. ఇదంతా ఒక లిక్విడ్. ఈ లిక్విడ్లో ఇప్పుడు ఏం రిలీజ్ అయిపోయింది? పాయిజన్ రిలీజ్ అయిపోయింది. అంటే వేస్ట్ మెటీరియల్ అమోనియా పొటాషియం బైకార్బోనేట్స్ ఏదైతే అయాన్స్ ఉన్నాయో అవి ఏమవుతాయంటే ఈ విషపూరిత పదార్థాలు బయటికి ఈ ఒక ట్యూబ్ ద్వారా బయటకు రిలీజ్ చేస్తుంది ఇలా. సో ఇంకా మిగిలిపోయిందండి ఇక్కడ నుంచి ప్యూరిఫైడ్. ఈ ప్యూరిఫైడ్ని జాగ్రత్తగా మళ్ళీ అలా తీసుకొస్తాం. బ్లడ్ ఇలా తీసుకొచ్చి మళ్ళీ బ్రాంకియోస్ వీనస్ సిస్టమ్ ద్వారా మళ్ళీ ఈ బ్లడ్ని పైకి పంపిస్తాం. ఓకే వచ్చిన బ్లడ్ ఇలా వెళ్తుంది. హెపరిన్ సొల్యూషన్ వేయగానే రక్తం గట్టకుండా జాగ్రత్తగా ఈ ట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ట్యూబ్ని దేంట్లో పెట్టాడు? ఒక సెల్లోఫాన్ ట్యూబ్లో పెట్టాడు. సెల్లోఫాన్ యొక్క ఒక లిక్విడ్తో ఫామ్ అయింది. ఆ లిక్విడ్ మనం ప్లాస్మా అంటాం. ఈ బ్లడ్ అందులోకి వచ్చేప్పటికి సమ్ ఎలిమెంట్స్ మనకు కావాల్సిన అక్కర్లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి, సెల్లోఫాన్లోకి వచ్చేస్తాయి. ఎప్పటికప్పుడు ప్యూరిఫైడ్ ప్లాస్మా పంపిస్తూ ఉంటాడు. ఓకేనా? పంపించి వేరే ట్యూబ్ నుంచి ప్యూరిఫైడ్ అయిన బ్లడ్ అంతా కూడా తిరిగి బ్రాంకియల్ వీన్స్ ద్వారా పంపిస్తారు. దీన్ని కొంత మాత్రం వరకు సేవ్ చేయొచ్చు ఆ పర్సన్. దీన్ని ఏమంటే హీమో డయాలిసిస్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ విధంగా సెల్లోఫాన్లోనే ఉంది మొత్తం అంతా స్టోరీ. ఓకే దీనికి మళ్ళీ యాంటీ హెపరిన్ సొల్యూషన్ కలుపుతూ ఉంటాడు. ఇక్కడ హెపరిన్ సొల్యూషన్ వేయగానే మనం అక్కడ రక్తం గట్టకట్టకూడదు కదా, జాగ్రత్తగా మళ్ళీ హెపరిన్ సొల్యూషన్ వేసుకుంటూ తీసుకుంటాం. దిస్ ప్రాసెస్ కాల్డ్ హెమోడయాలిసిస్. ఇక్కడతో కిడ్నీ డిజార్డర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిడ్నీ కాకుండా మిగతా మన బాడీలో సమ్ ఆర్గాన్స్ కూడా ఎలిమినేషన్ చేస్తుంటాయి. సమ్ ఆర్గాన్స్ అంటే ఏంటి? ఓకే మన బాడీలోకి ఎలిమినేషన్ చేస్తారా? నైట్రోజనస్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ కాకుండా మన బాడీలో కొన్ని ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ది లంగ్స్ కదండి. లంగ్స్ ఏం చేస్తుంది? CO2ని రిలీజ్ చేస్తుంది. ఒక డేకి 18 లీటర్ల వరకు CO2ను ఓకే బయటకు రిలీజ్ చేస్తుంది. ఆ అణువుల రూపంలో బయట గ్యాసెస్ రూపంలో ఏం చేస్తుంటే 8 లీటర్ వరకు రిలీజ్ చేస్తుంది. ఎవరు? లంగ్స్.
అంటే రిలీజ్ అయ్యే పార్ట్ ఎక్స్క్రిటరీ పార్ట్ లాగే మన బాడీలో కిడ్నీతో పాటుగా కిడ్నీ గురించి కాకుండా లంగ్స్ కూడా CO2ని బయటికి పంపించేస్తుంది. ఇంకేమన్నారండి, ఓకేనా, లివర్. లివర్ ఏం చేస్తుంది, అమోనియాను ఎలా మారుస్తుంది, యూరియా కింద మారుస్తుంది. ఓకేనా, అమోనియాను ఎలా మారుస్తుంది, యూరియా కింద మారుస్తుంది. అంతేకాదు ఇంకా డిస్ట్రాయ్ ఆర్బీసీ. 120 రోజులు ఉన్న తర్వాత ఆర్బీసీ సెల్స్ చనిపోతాయి. చనిపోయిన సెల్స్ అని కూడా ఎలా మారుతున్నాయి, బైలిరుబిన్ అనే పిగ్మెంట్స్ రూపంలో లివర్ కన్వర్ట్ చేస్తుంది. అమోనియా నుంచి యూరియా మారే సైకిల్ మనం అంటాం ఆర్నిథిన్ సైకిల్ అంటాం. సో లివర్ యొక్క కొంచెం ఫంక్షన్. అలాగే తన పాత్ర ఏంటంటే లివర్ అమోనియాని యూరియా కింద మారుస్తుంది. డిటాక్సిఫికేషన్ విషపూరిత పదార్థాలను కూడా బయటికి పంపించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇంక లివర్తో పాటుగా స్కిన్. మీకు తెలుసు స్కిన్ స్వెట్ గ్లాండ్. బాడీలో ఉండే స్వెట్ కొన్ని ఎలిమెంట్స్ని బయట పంపించడం జరుగుతుంది. అలాగే బయట ఉన్న టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు, మన బాడీ టెంపరేచర్ కూల్గా ఉన్నప్పుడు, అంటే బాడీ టెంపరేచర్ అంతా 47 డిగ్రీస్ సెంటిగ్రేడ్స్ లేదా 31 నుంచి 47 డిగ్రీస్ సెంటిగ్రేడ్స్ మెయింటైన్ అవుతుంది టెంపరేచర్ లోపల. బయట టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు 45, 50 ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీని ఎప్పుడు కూడా కూల్ కండిషన్స్ ఉంచే విధంగా సమ్ ఆర్గన్స్ పనిచేస్తూ ఉంటాయి. స్కిన్ అందులో ముఖ్యంగా. ఓకే, అలాగే బయట టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు మన బాడీని ఖచ్చితంగా ఉంచేలా చేస్తుంది స్కిన్. అంటే ఇలాంటి ప్రొటెక్షన్స్ ఇవ్వడంలో కూడా స్కిన్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇంకొకటి ఏంటంటే స్వెట్తో పాటుగా ఆయిల్ గ్లాండ్స్ అంటాం. ఓకే, దీనివల్ల ఏంటంటే pH లెవెల్ అనేది ఆయిల్ సెక్రెట్ అవ్వడం వల్ల డిక్రీజ్ అవుతుంది. pH లెవెల్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోయిందో బ్యాక్టీరియా గ్రోత్ అవ్వడానికి లేదు. ఇప్పుడు మనకి కరోనా వ్యాధి వచ్చినాకంటే శానిటైజర్ ఉపయోగిస్తారు. శానిటైజర్లు ఎక్కువ ఆయిలే ఉపయోగిస్తారు. ఆయిల్ ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా గ్రోత్ అనేది తక్కువైపోతుంది. అంటే చేతులకి శానిటైజర్ బదులు ఆయిల్ రాసుకున్నా కూడా ఓకే pH లెవెల్ డిక్రీజ్ అయిపోయి ఓకే బ్యాక్టీరియా గ్రోత్ కాకుండా వైరల్ గ్రోత్ కాకుండా చేస్తుంది ఆయిల్ గ్లాండ్స్. అంతేకాకుండా బర్డ్స్లో కూడా ఆయిల్ ఎప్పుడు సెబాక్టోసిస్ గ్లాండ్స్ రిలీజ్ అవుతుంటాయి, ఆయిల్ సీక్రెట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే బయట వర్షం కురిచినప్పుడు పక్షులు ఏం చేస్తాయంటే బీక్తో అంటే ముక్కుతో ఈ ఫీదర్స్ సర్దుకుంటాం వల్ల ఆయిల్ సీక్రెట్ అవ్వడం వల్ల లోపల బాడీ వెచ్చదనంగా ఉంచడానికి సాయం చేస్తుంది. సో స్కిన్ ఏం చేస్తుంది, ప్రొటెక్షన్ కింద పనిచేస్తుంది. అంటే సమ్ ఎలిమెంట్స్ స్వెట్ నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్ అంటే విషపూరితమైన పదార్థాలు. యూరియా ఎందుకు వస్తుంది, సమ్ పీపుల్స్ ఎక్కువ స్వెట్ ఫామ్ అవుతే స్మెల్ ఎక్కువ వస్తుంది ఒక్కొక్క బాడీ నుంచి. అంటే యూరియా రూపంలో బయటికి రిలీజ్ అయిపోతుంది ఒక్కొక్కసారి. ఆ యూరియాను కూడా బయటికి పంపించడంలో కూడా ఈ స్కిన్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన టాపిక్స్ లంగ్స్, లివర్. ఇక్కడతో మీకు కిడ్నీ ఫంక్షన్, కిడ్నీ డిజార్డర్స్ క్లియర్గా ఎక్స్క్రిటరీ సిస్టమ్ కూడా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక సార్ అడిగితే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సో ఇక్కడతో టాపిక్ అయిపోయింది.